టీడీపీ బీజేపీ హయాంలో విజయవాడలో 200 ఆలయాలను కూలగొట్టారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పేర్ని నాని నిజాలు దాచి మాట్లాడడం సరికాదన్నారు బీజేపీ నేత మాధవ్. వైసీపీ విధ్వంసం పాలనపై బీజేపీ ఉద్యమం చేసిందన్నారు. దేవాలయాల్లో అపచారం చేస్తే సహించేది లేదన్నారు. మర్చిపోదామా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో రథం పెంటపాడనే గ్రామంలో స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని దహనం చేస్తే, ధ్వంసం చేస్తే కేసు లేదు, ముద్దాయిని పట్టుకోలేదు, రథాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు. మర్చిపోదామా? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి చేసినటువంటి పాపాలని మర్చిపోదామా? ఏ దేవాలయాల యొక్క దాడులు ఎందుకు జరిగాయి, దానికి కారణాలు చెప్పకుండా అంతర్వేది రథం కాలింది, దానికి తిరిగి మేము నిర్మాణం చేసాం. మన ఏదైతే రామతీర్థంలో రాముడి యొక్క శిరస్ఛేదనం జరిగింది, తిరిగి రాముడి యొక్క విగ్రహాన్ని